హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మోడల్ స్కూల్స్ లో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ ఉపాధ్యాయులకు బదిలీలకు ప్రభుత్వం అనుమతించడం జరిగింది. మరి ఎవరైతే ఏపీ మోడల్ స్కూల్స్ లో పనిచేస్తూ 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకుంటారో అటువంటి వారు కంపల్సరీగా మరి బదిలీకు దరఖాస్తు చేసుకోవాలి అంటూ మరి మోడల్ స్కూల్స్ కు సంబంధించినటువంటి అధికారులు సూచించడం జరిగింది. ప్రస్తుతం మనం మోడల్ స్కూల్స్ కు సంబంధించినటువంటి వెబ్సైట్ ట్రాన్స్ఫర్స్ ది సంబంధించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూద్దాం. ఏపీ మోడల్ స్కూల్లో బదిలీలకు అనుమతి. మోడల్ స్కూళ్లలో ప్రిన్సిపల్, పీజీటీలు, టీజీటీల బదిలీలకు ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత పాఠశాలల్లో 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా బదిలీ కావాలి. 2 ఏళ్లు దాటిన వారు రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. 2 ఏళ్లలోపు రిటైర్ కాబోయే వారికి బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది. బదిలీల ప్రక్రియ వెబ్ కౌన్సిలింగ్ ద్వారా జరుగుతుంది. సాధారణ టీచర్ల తరహాలోని 4 కేటగిరీల్లో పాయింట్లు కేటాయిస్తారు. ఏడాదికి 1/2 పాయింట్ చొప్పున సర్వీస్ పాయింట్ ఇస్తారు. బదిలీల ప్రక్రియ చేపట్టడంపై మోడల్ స్కూల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె శివశంకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మరి ఏపీ మోడల్ స్కూల్స్ కు బదిలీలైతే ఇచ్చారు, కానీ మరి ఈ బదిలీలను ఆగమేఘాలపై నిర్వహించడంతో మరి ఎవరైతే మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు ఉన్నారో వారంతా కూడా మరి ఈ బదిలీల ప్రక్రియ మీద ఆందోళన చెందుతున్న విషయాన్ని మనం గమనించవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఏపీ మోడల్ స్కూల్స్ లో ప్రస్తుతం నిర్వహిస్తున్నటువంటి బదిలీలలో మరి పర్ఫార్మెన్స్ పాయింట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఆ పర్ఫార్మెన్స్ పాయింట్స్ ను కూడా మరి సబ్జెక్ట్ వారీగా కాకోకుండా మొత్తం పాఠశాలలను యూనిట్ గా తీసుకొని మరి పర్ఫార్మెన్స్ పాయింట్స్ అనేవి కేటాయించడంతో మరి ఎవరైతే ఈ మోడల్ స్కూల్స్ లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారంతా కూడా ఆందోళన చెందుతున్నారు. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆదర్శ పాఠశాలల్లో టీచర్ల బదిలీల్లో పనితీరు పాయింట్లు. ఒకే స్టేషన్ లో 5 ఏళ్లు సర్వీస్ పూర్తయితే తప్పనిసరి స్థానచలనం. ఆదర్శ పాఠశాలలు అనగా మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు అనగా పీజీటీ, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు అనగా టీజీటీ సాధారణ బదిలీలకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ప్రక్రియ ఆన్లైన్ వెబ్ ఆధారంగా నిర్వహించనున్నారు. మే 31 నాటికి ఒకే స్టేషన్ లో 5 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్న ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీలకు స్థానచలనం తప్పనిసరిగా నిర్ణయించారు. బదిలీలపై నిషేధం ఉన్న సమయంలో పరస్పర అభ్యర్థన కింద బదిలీ అయితే తప్పనిసరి బదిలీ నిర్ణయించేటప్పుడు 2 స్థానాల్లో పనిచేసిన కాలాన్ని పరిగణలోకి తీసుకుంటారు. 2 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు అభ్యర్థన బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక విద్యా సంవత్సరంలో 9 నెలల సర్వీస్ పూర్తి చేసుకున్న దాన్ని ఒక అకాడమిక్ సంవత్సరంగా పరిగణిస్తారు. మే 31 నాటికి పదవి విరమణ చేసేందుకు 2 ఏళ్లలోపు సర్వీస్ ఉన్న వారికి బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది. కావాలనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేషన్ పాయింట్లు జెడ్పీ మండల పరిషత్ ఉపాధ్యాయులకు వర్తింపజేసిన విధంగానే వీరికి కూడా వర్తిస్తూ ఉన్నాయి. సర్వీసు ఎక్కువ ఏడాదికి 0.5 పాయింట్లు చొప్పున కేటాయిస్తారు. అనుమతి లేకుండా విధులకు గైహాజరైతే నెలకు 1 పాయింట్ చొప్పున గరిష్టంగా 10 నెగిటివ్ పాయింట్లు ఉంటాయి. పనితీరు ఆధారంగా పాయింట్లు. ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులకు పనితీరు పాయింట్లను ప్రభుత్వం నిర్ణయించింది. వారు బోధించిన స్కూళ్లలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ లో వచ్చిన ఫలితాల ఆధారంగా పాయింట్ ఇస్తారు. ఉత్తీర్ణత శాతం 10వ తరగతి, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. 0 నుంచి 40% ఉంటే అసలు ఏ పాయింట్లు రావు. 10వ తరగతి కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు. అదే 10వ తరగతిలో 41 నుంచి 60% ఉంటే 1 పాయింట్, ఇంటర్లో 41 నుంచి 60% ఉంటే 1 పాయింట్. అదే 10వ తరగతిలో 61 నుంచి 80% ఉంటే 2 పాయింట్లు, ఇంటర్లో 61 నుంచి 80% ఉంటే 2 పాయింట్లు. మరి 10వ తరగతిలో 80 నుంచి 100% మధ్య ఉంటే 3 పాయింట్లు, ఇంటర్లో 80 నుంచి 100% ఉంటే 3 పాయింట్లు. ఈ పర్సెంటేజ్ అనేది మరి కేవలం ఒక్క ఉపాధ్యాయుని యొక్క సబ్జెక్ట్ లో కాకోకుండా మొత్తం ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి అందరికీ మరి వర్తింప చేయడం ఇక్కడ ఉపాధ్యాయుల్లో ఆందోళన అనేది రేకెత్తించడం జరుగుతోంది. మరోపక్క ఈ ఆదర్శ పాఠశాలల్లో బదిలీలకు సమయం ఇవ్వకుండా ఆగమేఘాల మీద నిర్వహిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. షెడ్యూల్ ఫర్ ట్రాన్స్ఫర్స్ టు ద ప్రిన్సిపల్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రిన్సిపల్స్ అండ్ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఆఫ్ ఏపీ మోడల్ స్కూల్స్ అంటూ మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మామూలుగా మిగిలిన ప్రభుత్వ ఉపాధ్యాయుల యొక్క బదిలీలు ఆల్మోస్ట్ మనకు
15 నుంచి నెల రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి, 15 నుంచి 30 రోజుల పాటు. కానీ ఇక్కడ మోడల్ స్కూల్స్ కు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్స్ మాత్రం కేవలం 3 రోజుల్లోనే అన్ని ప్రక్రియలు పూర్తి చేసే విధంగా ఇక్కడ షెడ్యూల్ చూస్తూ ఉన్నాం. మొదటగా ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీలు అందరూ కూడా మరి ఆన్లైన్ సెల్ఫ్ అటెస్టేషన్ డీటెయిల్స్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ త్రూ ఆన్లైన్ అండ్ జనరేషన్ అనేది జూన్ 13వ తేదీ అంటే ఈ రోజు ఒక్కరోజు మాత్రమే అప్లై చేసుకోవడానికి సమయం ఇవ్వడం జరిగింది. ఎవరైతే మోడల్ స్కూల్స్ లో పనిచేస్తున్నటువంటి ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ ఉపాధ్యాయులు ఉన్నారో వారంతా కేవలం ఒక్క రోజులోనే ఆన్లైన్ లో అప్లికేషన్స్ సమర్పించాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా ఈ రోజు అర్ధరాత్రి 12 గంటల లోపు ఎవరైతే కంపల్సరీ ట్రాన్స్ఫర్ ఉన్నారో వారంతా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ రేపు అంటే జూన్ 14వ తేదీన మరి సీనియారిటీ లిస్టులు అనేవి వెబ్సైట్ లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. డిస్ప్లే ఆఫ్ ప్రొవిజనల్ సీనియారిటీ లిస్ట్ బేస్డ్ ఆన్ ఎంటైటిల్మెంట్ పాయింట్స్ ఆన్ వెబ్సైట్. తర్వాత సబ్మిషన్ ఆఫ్ అబ్జెక్షన్స్ అలాంగ్ విత్ ప్రూఫ్ ఇఫ్ ఎనీ త్రూ ద వెబ్సైట్ టు ద కాంపిటెంట్ అథారిటీ. అంటే రేపే సీనియారిటీ లిస్టులు ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ వాటి మీద అబ్జెక్షన్స్ కూడా అభ్యర్థులు రేపే సబ్మిట్ చేయాలి. వాటి మీద రీఅడ్రసల్ కూడా రేపే ఉంటుంది. రీఅడ్రసల్ ఆఫ్ అబ్జెక్షన్స్ ఆర్ రిప్లైస్ పోస్టెడ్ ఆన్ వెబ్సైట్ బై కాంపిటెంట్ అథారిటీ అండ్ జనరేషన్ అండ్ డిస్ప్లే ఆఫ్ ఫైనల్ సీనియారిటీ లిస్ట్ విత్ ఎంటైటిల్మెంట్ పాయింట్స్ ఇన్ వెబ్సైట్. అంటే మరి రీఅడ్రసల్ తో పాటు మరి ఫైనల్ సీనియారిటీ లిస్టులు కూడా 14వ తేదీనే విడుదల చేయడం జరుగుతుంది అని ఇచ్చారు. ఇక దాంతో పాటు మరో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్ ను కూడా రేపే పెట్టుకోవాలి. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ బై ద ప్రిన్సిపల్స్, పీజీటీస్, టీజీటీస్ మొత్తం అందరూ ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీస్ అందరూ కూడా రేపే అంటే జూన్ 14వ తేదీనే వెబ్ ఆప్షన్స్ కూడా వారు పెట్టుకోవాలి. మామూలుగా జనరల్ వేరే ట్రాన్స్ఫర్స్ లో అయితే వీటన్నిటికీ ఒక్కొక్క దానికి 1 రోజు నుంచి 3 రోజుల వరకు సమయం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇందులో మొత్తం ప్రక్రియనంతా కూడా 3 రోజుల్లోనే పూర్తి చేసే విధంగా ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఇక ఫైనల్ గా జూన్ 15వ తేదీ అలాట్మెంట్ ఆఫ్ ప్లేసెస్ టు ప్రిన్సిపల్స్, పీజీటీస్, టీజీటీస్ అంటే జూన్ 15వ తేదీనే మరి ఎవరైతే ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీస్ గా మోడల్ స్కూల్స్ లో పనిచేస్తున్నారో వారందరికి కూడా ప్లేసెస్ ని కూడా అలాట్ చేయడం జరుగుతుంది అని ఇవ్వడం జరిగింది. మొత్తం ఈ షెడ్యూల్ అంతా గమనిస్తే మామూలుగా ఒక వారం నుంచి 15 రోజులు పట్టేటటువంటి షెడ్యూల్ ను కేవలం 3 రోజుల్లోనే కుదించి ఆగమేఘాల మీద మరి మోడల్ స్కూల్ సిబ్బందికి ట్రాన్స్ఫర్స్ నిర్వహిస్తున్నట్టు మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమవుతోంది. మరి ఎవరైతే ఏపీ మోడల్ స్కూల్స్ లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారో వారంతా కూడా మరి ఈ మోడల్ స్కూల్స్ ట్రాన్స్ఫర్స్ కి ఇంకా దరఖాస్తు చేయనటువంటి వారుంటే మరి ఈ రోజు అర్ధరాత్రి లోపు అప్లై చేయాల్సిన అవసరం ఉంది. ఈ వెబ్సైట్ మరి అప్లై చేయాలనుకుంటే apmstrансfers.apcfss.in/login అనే ఈ వెబ్సైట్ లో అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక మీరు వాటితో పాటు జీవోస్, షెడ్యూల్, ఫ్యాక్ట్ అంటూ ఇక్కడ మనకు సమాచారం కూడా కనిపిస్తుంది. వీటిని కూడా డౌన్లోడ్ చేసుకుని మీరు క్షుణ్ణంగా చూసుకోవచ్చు. మరి ఇది ఏపీ మోడల్ స్కూల్స్ కు సంబంధించినటువంటి బదిలీలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.